చూసారు కదండి, ఈజీగా బేబీ కుచ్చులు కుట్టడం అయిపోయింది. హాయ్ అండి, ఈరోజు బేబీ కుచ్చులు ఈ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ బార్డరు, స్కై బ్లూ, లైట్ వైలెట్ బ్లూ, ఇది శారీ కలరు, ఇది పళ్ళు కలరు వచ్చింది. ఇప్పుడు మనం బేబీ కుచ్చులు కట్టి చూపిస్తాను చూడండి. శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోవాలా. శారీలో గోల్డ్ కలర్ జెర్రీ ఉంటే గోల్డ్ కలర్ తీసుకోవాలా, సిల్వర్ కలర్ ఉంటే సిల్వర్ కలర్ జెర్రీ తీసుకోవాలా. ఇప్పుడు నాకు సిల్వర్ కలర్ కాదు కాబట్టి గోల్డ్ కలర్ జెర్రీ తీసుకున్నాను. దీన్ని ఇక్కడ ఒక ముడి వేసుకున్నా చూడండి. ఈ ముడి వేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని ఇలా టైట్గా చుట్టామంటే గట్టిగా ఒక 3 వరుసలు ఇలా చుట్టుకున్నామంటే టైట్గా వస్తుంది. తర్వాత ఇలా చేసి ఇలా లాగామంటే మధ్యలోకి ఒక 2 చుట్లు ఇలా గట్టిగా లాక్కున్నామంటే సరిపోతుంది. తర్వాత దీన్ని ఇలా కట్ చేసేయచ్చు బేబీ కుచ్చుకి. అంతే అండి, చాలా ఈజీ బేబీ కుచ్చులు. చూడండి, నేను ఇవి 4 ఆ కలర్ 4 వేద్దాం అనుకుంటున్నా. చూపిస్తాను చూడండి. ఇట్లా చిటికెన్ వేలు గ్యాప్ పెట్టుకొని కట్టుకోవచ్చు. అట్లా ఎవరికన్నా తెలియని వాళ్ళైతే మనము ఈజీగా టేప్ ఎత్తుకొని 1 ఇంచీ గ్యాప్ కావాలంటే 1 ఇంచి, 2 ఇంచీలు గ్యాప్ కావాలంటే 2 ఇంచీలు, డిజైన్ ఎవరెవరికి ఇష్ట ప్రకారం వాళ్ళది, ఎవరు కస్టమర్ ఎలా చెప్తే అలాగ కుట్టిస్తాం మనము. ఈ కుచ్చులకి కావలసినవి ఏంటంటే కూడా నేను మీకు వీడియోలో అందరికీ చూపిస్తాను. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరికైనా సరే శారీ కుచ్చులు కట్టడానికి ఏమేమి మెటీరియల్ అవసరమో అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూద్దరు కానీ చూడండి. ఒక ముడి వేసుకున్న తర్వాత ఇలా చుట్టుకున్నామంటే గట్టిగా ఒక 3 వరుసలు గట్టిగా పడుతుంది. తర్వాత ఇలా టైట్గా మధ్యలోకి లాక్కొని ఇలా కట్ చేసుకునేస్తే సరిపోతుంది. అంతే అండి. అలాగా మొత్తం చిన్న చిన్న బేబీ కుచ్చులు అయితే ఇట్లా. కొంచెం పెద్ద సైజు కావాలంటే కూడా మనము కుట్టుకోవచ్చు. పెద్ద సైజు అడిగే వాళ్ళకి పెద్ద సైజు కూడా కుట్టియచ్చు. గోల్డ్ కలర్ జెర్రీని మనం ముడి వేసుకొని ముందుగానే ఇలా 3 వరుసలు ఇలా చుట్టుకున్నామంటే టైట్గా పడుతుంది. చూడండి ఎంత గట్టిగా వస్తుందో. ఇట్లా ఏదన్నా కొంచెం హెచ్చు తగ్గులున్నా సరే మనము ఈజీగా కట్ చేసుకునేచ్చు. చాలా సింపుల్గా ఈజీగా బేబీ కుచ్చులు అయితే కట్టేసుకోవచ్చు మనము. ఇవి 4 అవి 4 వేద్దాం అనుకుంటున్నా కదా, అందుకని బ్లూ కలర్ 4 అవి 4 వేసి చూపిస్తాను.
మన శారీలకు మనమైనా ఈజీగా ఇంట్లో ఇలా చేసుకున్నామంటే కుట్టేసుకోవచ్చండి. ఇట్లా గట్టిగా ఇట్లా 3 వరుసలు చుట్టుకున్నామంటే సరిపోతుంది. దాని తర్వాత వెనక నుంచి ఇలా కరెక్ట్గా 1 లేదా 2 కూడా లాక్కోవచ్చు. మధ్యలోకి టైట్గా ఉండటానికి మనము 2 వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి బేబీ కుచ్చులు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకొక కలరు, ఇది శారీ కలరు. చూడండి శారీ కలర్ కూడా చాలా బాగుంది. ఇలా బాగా ఒక 3 వరుసలు గట్టిగా చుట్టుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకటి లాగాం కదా, తర్వాత మళ్ళీ ఇలా మధ్యలోకి ఒకటి లాక్కుంటే ఇంకా టైట్గా ఉంటుంది. బాగా ఫిట్గా ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటాయి. చూడండి చాలా బాగున్నాయి కదా బేబీ కుచ్చులు. కొంచెం పొడవుగా అట్లా ఉన్నదంటే మళ్ళీ మనం నీట్గా ఇలా కట్ చేసుకునేయచ్చు. బేబీ కుచ్చులు కట్టడానికి కావాల్సినవి మెటీరియల్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏమేమి మెటీరియల్ కావాలో కూడా చూపిస్తాను చూడండి. ఏం లేదండి, బేబీ కుచ్చులకి ఈ లావు సూదులు, తర్వాత జెర్రీ, తర్వాత ఇంకొకటి ఈ మామూలు హెమ్మింగ్ సూది, ఇవి 3 ఉంటే బేబీ కుచ్చులు కట్టేయచ్చు. ఈ థ్రెడ్స్ అవి ఏంటంటే చూపిస్తాను. ఏ శారీకి ఏ కలర్ కావాలో ఆ కలరు తీసుకోవచ్చు. ఇవి ఉన్నాయంటే చాలు, బేబీ కుచ్చులు రెడీ అయిపోతాయి. దారాలు బేబీ కుచ్చులకి మెటీరియల్ ఇవి చాలా సింపుల్గా ఈజీగా కట్టేసుకోవచ్చు ఈ బేబీ కుచ్చుల్ని. ఇవి ఉన్నాయంటే చాలు. ఇలా వస్తాయి అంత శారీ అంతా అయిపోయిన తర్వాత. అలాగే ఎవరైనా నా ఛానల్ చూసి నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకునేయచ్చండి. ఓకే అండి, బాయ్ అండి.